ప్రాచీన భారతీయ పవిత్ర సంస్కృతికి మూలమైనటువంటి గోమాతకు అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అయితే ఒక్కసారి గోమాతను ప్రదక్షిస్తే సకల దేవతల్ని కూడా ప్రదక్షించినటువంటి పుణ్యఫలం దక్కుతుందని చెప్పి కూడా మన ప్రాచీన కాలం నుంచి అనేక గ్రంథాలు ఇతిహాసాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే హిందూ సాంస్కృతిక దేవాలయాలు అన్నింటిలో కూడా గోపూజ మహత్యాన్ని తెలుపుతూ కూడా ఇప్పటికే గోపూజ మందిరాలను నిర్మించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునే కాకుండా గతంలో అనేక మార్లు ఎన్నో రోజుల నుంచి కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో గోపూజ మందిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల రద్దీ దృష్టిలోనో లేకపోతే మరేదో కారణమో తెలియక ఇక ఉండేటువంటి గోవులన్నింటినీ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిజంగానే చెప్పాలంటే గోమాత ఏదైతే గోమాతలో ఉండేటువంటి రెండు కొమ్ముల్లో బ్రహ్మ విష్ణువులు మూలాలు కలిగి ఉంటారు. అదేవిధంగా శిరస్సు మధ్య భాగాన శివుడు మూలమై ఉంటాడు అని చెప్పి ఒక పవిత్రమైనటువంటి విశిష్టత ఉన్నటువంటి గోమాతను ఇక్కడ అనతి కాలంగా కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ ఆ గోమాతకి నిజంగానే ఇక్కడ గ్రాసం తినిపించేటువంటి ఏర్పాట్లు కావచ్చు, గోపూజ మహత్యాన్ని తెలిపే విధంగా కూడా ఈ గోమందిరాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన ఇంకా పవిత్రంగా ఉంచాల్సినటువంటి గోమాతలను అయితే మాత్రం ఇక్కడి నుంచి తరలింపు చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. దీనిపైన పలువురు భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణ దినాల్లో కంటే కూడా పవిత్రమైనటువంటి రోజుల్లో గోమాతకి చేసేటువంటి పూజ మరింత పవిత్రతను చేకూరుస్తుంది. అలాంటి పర్వదినాల్లోనే గోమాతని ఇక్కడ నెలకొల్పకుండా పోవడం, అది కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన దక్షిణ భారతలోనే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో గోపూజకు నోచుకోకుండా పోయామని చెప్పి మాత్రం పలువురు భక్తులు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇంటర్మీడియట్ అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్ నేపథ్యంలోనూ కూడా భక్తుల రద్దీ కూడా అంతంత మాత్రమే కనిపిస్తున్నప్పటికీ కూడా గోమందిరానికి ఆలయానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అసలు ఇక్కడ భక్తుల రద్దీ కూడా ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి పరిస్థితుల్లో గోమాతలను ఇక్కడి నుంచి తరలింపజేయడం అనేది ఒకంత బాధకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. భక్తులకైతే మాత్రం నిజంగానే అసహనానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాళహస్తి దేవాలయంలో. ఇక్కడైనా కూడా ఆలయ సిబ్బంది దీనిపైన స్పందించి వెంటనే గోమాతలను తీసుకొని వచ్చి ఇక్కడ భక్తుల గోపూజకు అనువుగా నెలకొల్పాలని చెప్పి కూడా పలువురు భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.